హలో ఫ్రెండ్స్, ఓ సాధారణ మధ్యతరగతి కుర్రాడి నుండి భారత క్రికెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆటగాడి వరకు జరిగిన అద్భుత ప్రయాణం. ఈ వీడియోలో సురేష్ రైనా బాల్యం, అతని పోరాటాలు, దేశం కోసం ఆడిన గొప్ప క్షణాలు మరియు ఐపీఎల్ చరిత్రలో అతని ప్లేస్ గురించి చెప్పబోతున్నాం. మిస్టర్ ఐపీఎల్ ఎలా అయ్యాడో చూడండి. సురేష్ రైనా చెన్నైకి చిరునామా, భారత్కు గర్వకారణం, అభిమానులకు ఎమోషన్. కానీ ఈ క్రికెట్ యోధుని కథ ఇలా మొదలవ్వలేదు. ఓ చిన్నపాటి గ్రామం నుండి ఇండియా జెర్సీ వరకు ఇది ఒక గర్వకారణమైన ప్రయాణం. సురేష్ రైనా జననం 1986లో మురాదాబాద్, గజియాబాద్, ఉత్తరప్రదేశ్లో పుట్టాడు. ఆయన తండ్రి త్రిలోక్ చందర్ రైనా కాశ్మీర్ ఇందూర్ బ్రాహ్మణ్ కుటుంబం నుండి ఇండియన్ ఆర్మీలో పనిచేసేవారు. చిన్ననాటి జీవితం అంత సులువు కాదు. శీతాకాలంలో మంచి వాతావరణంలో స్కూల్కి వెళ్ళేవాడు, కానీ వ్యాయామం ఎప్పుడూ మానలేదు. ఒకసారి స్కూల్ బలీల దాడికి గురయ్యాడు, కానీ ఆ బాధలోంచి బలంగా ఎదిగాడు. 15 ఏళ్లకే లక్నో స్పోర్ట్స్ హాస్టల్లో చేరి జీవితాన్ని పూర్తిగా క్రికెట్కి అంకితం చేశాడు. 2000 దశక ప్రారంభంలో యువ క్రికెట్ల కోసం నిర్వహించిన యూజీ అండ్ అండర్-19 టోర్నమెంట్స్లో రైనా తనదైన ప్రతిభ చూపించాడు. 2004లో అండర్-19 వరల్డ్ కప్లో భారత్కి ఆడాడు. అదే సంవత్సరం అతను ఇండియా ఏ జట్టులోకి సెలెక్ట్ అయ్యాడు. 2005లో 19 ఏళ్ల వయసులో ఇండియా తరపున వన్డే అరంగేట్రం చేశాడు వర్సెస్ శ్రీలంక. అప్పుడు మిడిల్ ఆర్డర్లో అత్యంత వేగవంతమైన స్ట్రైక్ రేట్ ఉన్న ఆటగాడు. ఒకప్పుడు ఇండియన్ జట్టులో ఫీల్డింగ్ చాలా మందమైనది కాదు, కానీ రైనా వచ్చాక మారింది. అతని ఫిట్నెస్, డైవింగ్ క్యాచ్లు, డైరెక్ట్ త్రోస్ టీంను ఒక స్థాయిలో తీసుకెళ్లాయి. ఈ బ్రాట్ ఎబిలిటీ టు ఇండియన్ ఫీల్డింగ్. ఈ మాట ఇండియన్ కోచ్ గ్యారీ కిస్టన్ అన్నారు. 2008లో మొదటి సీజన్ నుండి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడడం ప్రారంభించాడు. అతడి కన్సిస్టెన్సీ అబ్బురపరిచింది. 2018 వరకు ప్రతి ఐపీఎల్ సీజన్లో 350+ పరుగులు. 2008-2019 మధ్యలో ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. అందుకే అభిమానులు అతడిని మిస్టర్ ఐపీఎల్ అని పిలిచారు. చెన్నై అభిమానులకు అతడు చిన్నతల, ఎంఎస్ ధోనికి అతడు పర్ఫెక్ట్ రైట్ హ్యాండ్. ఇండియన్ తరపున మొట్టమొదట 3 ఫార్మాట్లోనూ సెంచరీ చేసిన ఆటగాడుగా రికార్డు క్రియేట్ చేశాడు. 2011 వరల్డ్ కప్ సెమీస్లో పాకిస్తాన్తో మ్యాచ్ అతని 36 పరుగుల ఇన్నింగ్స్ మర్చిపోలేము. అది అన్సంగ్ హీరో ఇన్నింగ్స్. మిడిల్ ఆర్డర్లో అతని నిలకడ భారత్కు ఎన్నో మ్యాచ్లు గెలిపించింది. ఆటగాళ్లకు అవసరం ఉన్నప్పుడు అతను చిన్న బౌలింగ్ ఓవర్లు కూడా వేయగలిగేవాడు. అతని వర్సలిటీ భారత జట్టుకు చాలా ఉపయోగపడింది. 2015 తర్వాత తన ప్లేస్ కోల్పోవడం, ఫామ్ తగ్గిపోవడం, కొత్త ఆటగాళ్లు వచ్చారు. కానీ రైనా ఏ రోజు కూడా ఫిట్నెస్లో లోపం చూపలేదు. కెరీర్ పీక్లో ఉండగానే ధోని రిటైర్మెంట్ తీసుకున్న ఆగస్టు 15, 2020 నాడు రైనా కూడా అదే రోజున రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడి మాటలు, వెన్ మహీబా ఈజ్ నాట్ ప్లేయింగ్, ఐ డోంట్ వాంట్ టు ప్లే టు. అది ఓ స్నేహానికి, ఓ బంధానికి ఇచ్చిన గౌరవం. రైనా క్రికెట్ కంటే ఇప్పుడు సోషల్ వర్క్, చిన్నపిల్లల స్పోర్ట్స్ ప్రోత్సాహం మీద దృష్టి పెడుతున్నాడు. అతని చిన్న టోర్నమెంట్స్కి చీఫ్ గెస్ట్ గాను వస్తు ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తూ ఉన్నాడు. తన ఐపీఎల్ లెగసీ ఇప్పటికీ గుర్తుగా ఉంటుంది. అతను క్రికెట్ ఆడటం మానేశాడు, కానీ అభిమానుల మనసులో అతని ప్లేస్ ఎవరూ తీసుకోలేరు. అతడే ఒకే ఒక్క మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.